హలో లక్ష్మి ఓ తిన్నావానే యాళ్ళకింత తిని పండుకో ఒక్క కంచె సుక్కల మంది వేసుకో ఏంది ఓయ్ ఉన్నావా అగో మాట్లాడతలేదు లక్ష్మి. అబ్బా ఈయన మా పటేల్ మందుల గురించి తప్ప ఇంకేం పట్టించుకోడు మా బాపమ్మనైతే కంట్ల మందేసుకో అని అంటున్నాడు. ఏందబ్బా ఈ కొత్త ప్రేమలు? హలో ఉన్నాయే ఇక లక్ష్మి ఇక ఇంటి పక్క వాళ్ళ దుడ్డే చెట్లు మెత్తందని వాళ్ళతో పంచాయతీ పోకు సరేనా? పోకు వాళ్ళతో మనకెందుకు వెళ్ళి. వామ్మో హాగో ఫైటింగ్ లంచేనే పైల్వాన్ లెక్క కురుకుతాడు. ఈయనేందబ్బా ఇలా శాంతి మంత్రం చెప్పిస్తాడు. ఓ కంత్రి ముసలాడా అట్లా అనద్దు పిల్ల, అట్లా అనకు. ఇకనన్నా మంచిగుండు, ఆ గయార్థానాన్ని మానుకో, నీకు నీ జీవితానికి మంచిది. తిట్టినా కూడా రేషన్ కత్తలేదంటే ఏదో ఉన్నది. మరి లేకపోతే ఏందబ్బా ముసల్లాంతో ఎప్పటికీ లొల్లి పెట్టుకున్నట్టే మాట్లాడేటోడు ఇయ్యాలేందో ప్రేమలోక వస్తున్నాడు. ఉన్నావు అనమ్మా, ఇక నీ జోలికొచ్చి ఇవ్వాలన్నా ఏమన్నా అంటే అస్సలు కోపం తెచ్చుకోకు, నవ్వుకుంటా మంచిగా సమాధానం చెప్పు, వింటావా? ఈ ముసలోడు శాంతి అనుకుంటా సన్నాసులలో కలుస్తున్నాడా ఏంది? ఓ తాత వద్దే మంచి మంచి ఆర్తలు ఎత్తాడు రాములు అని సార్ మెచ్చుకుంటాడు. ఓ నీ సక్కదనాలు సగం మేడకు సన్నాసి లెక్కనే అనిపిస్తుంది. నీదే సగం మేదడు, నీ అంత తిక్కలోడే లేడు. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడి నా మీద తింటే సగం ఉండకపోతే ఎంత ఉంటది అయ్యా? కయ్య వర్రకు పిల్ల, నువ్వు ఇట్లా మాట్లాడితేనే ఎన్ని సంబంధాలు వచ్చినా ఇచ్చుకపోతాను. అరే మళ్ళా నా పెళ్లి మీద పడ్డరు మీద రా ఎత్తేస్తా ముసలోడా. ఎందుకు ఇట్లా వేస్తున్నావు చెప్పకపోతే జుట్టు వీకి గోర్లతో గీక్తా. గీకో నేను వద్దానా, కానీ అట్లనే 1000 రూపాయలు తయారు చేసుకో. ఎందుకు? దవాఖాన పోయేదానికి పిల్ల. ఇక ఏంది ఇంటున్నావా? నేను మనవరాలు అజ్జ కడతాను, అంత నీ గుణమే వచ్చిందే. మా బాపమ్మ నాకు రాకపోతే నీకెట్లా వస్తుంది కానీ వార్తదేమంచేందో బాపమ్మతో ఫోన్లో బాత్ కానిందే. నడు వానలు బగ్గ కొడుతున్నాయట, అక్కడికి పోయి వార్తదేపో. నిమ్మలంగా నా పిల్లలతో మాట్లాడినావా? ఏంటి హలో నువ్వు కూడా అట్లనే ఆ పిల్లలు ఎక్కువ వర్రక, నా దగ్గర పైసలు కూడా లేవు. మళ్ళా తాత నువ్వు ఇంట్లో లొల్లి లేని నిద్రే పోవు, ముసల్నాన్ని మస్తు తిప్పలు పెట్టుకుంటావు. ఆ సోంటిని నీకు ఇంతటి శాంతి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది తాత? ఇంత బోళ్ళు బొచ్చులు ఎత్తేసుకుంటా ఇది సక్కలే అది సక్కలే అని కొట్టుకున్నావు, పొట్టు తిట్టుకున్నావు. మరి ఇప్పుడేంది ఇది? ఏందంటే ఏం చెప్పను, ఎప్పటికీ లొల్లి ఇంట్లో వాళ్ళ మొగలు ఆరోగ్యంతో ఉండరాట, ఎప్పటికీ జిజ్జు పెట్టుకునే పిల్ల మొగలు జబ్బుల పాలు అవుతారట. మరి ఓహో నువ్వు అమెరికా దేశం శాస్త్రవేత్తలు చెప్పిన ఆలు మొగల ఆరోగ్య వార్త తెలుసుకున్నావానే? అవును పిల్ల, గొడవ పెట్టుకున్న పిల్లం మొగలు గొడుగు లేకుండా వానల దడిచినట్టేనాట. వెళ్ళి పెట్టుకునే పిల్లం మొగల ఇజ్జతి గల్లీలో ఓడే కాదు, వాళ్ళ పేగులు సిల్లులు కూడా పడతాయట. అవునే పెండ్ల మొగల పంచాలతోని పంచభూతాల కలిసే కాడికే వస్తుంది, కరెక్టే. కానీ మన సొంటోళ్ళ కాదే. మన సొంటోళ్ళకి కాదంటే పొద్దు మాపు పని చేసుకొని ఉప్పు కానో నిప్పు కానో లొల్లొచ్చిన వాళ్ళ ముచ్చట కాదు. మరి ఇంకేవాళ్ళు కడుపులో కుట్టలు పెట్టుకొని అట్టుకు జుట్టు వేసుకొని అజ్జకార్తనం వేసి మొగని నెగలకుండా వేసేటోళ్ళ గురించే. ఇగో మన గుల్లపల్లి సూరం ఉన్నది కదా, అగో గాళ్ళ సొంటోళ్ళు. అట్లనా? నాకేమెరక. ఏమే లక్ష్మి బుద్ధున్న అదే నీకు? వాడి సాంబార్ గొడ్లు వచ్చి మొత్తం మన చేనులో వాడి మేస్తానే ఆట. మెదడు ఉన్నదా నీకు? మెదడు ఏడబెట్టుకున్నావు, కళ్ళు ఏడబెట్టుకున్నావు, కర్యకప్పంతా నోరు పెట్టుకొని నా మీద అయితే కయ్య వదులుతా అంటావు. నాకు శర్ర తరిగినావు నువ్వు, నాకు ఎన్నాళ్ళ కాంచెలు చేతి అరిగిన సరే నీ శర్ర పోనాడు, ఆ గొడ్లకి ఎందుకు పోనాడు, ఆ చిలక చుట్టూ తిరిగావు, ఏం చేయవు, మంచిగా ఇంత కూర్చొని ఉంటావు. బబ్బబ్బబ్బా అవి చూసిన అరుల మా ముసలోడు అంటే ఆగడు పంట లేవడు అన్నట్టు మనకేం కాదే అనగానే చూడురి ఎట్లా తిడుతున్నాడు ముసల్లాన్ని. ఇండ్లలా చిన్న లొల్లులు వస్తే ఏం కాదు కానీ మొగన్ని గోస పెట్టాలని పెండ్లాన్ని గోస పెట్టాలని మొగడు ఏదో ఓ తీరుగా కుట్రలు చేస్తే ఆరోగ్యాలు చెడిపోకపోతే ఏమైతుంది చెప్పుర్రి. కాబట్టి లొల్లి లేని ఇల్లు ఉండదు. ఆ లొల్లి కూడా ప్రేమ కొద్దే పెట్టుకునే మనసొంటి సంసారాలకు ఏం కాదు.